ఒక సామాన్యుడికి, ఒక మధ్యతరగతి వాడికి, ఒక బలిసినోడికి ఉండే న్యాయంలో తేడా ఇంత దరిద్రమా? దేశంలో మారమా? అనేది ఆలోచించాల్సిన సందర్భం. 8,000 కోట్ల అప్పు తీసుకున్నటువంటి సుబ్బరామిరెడ్డి ఆస్తులను వేలమేస్తే, ఎవడు తీసుకోవడానికి రాకపోతే, నేను సంక్షోభంలో ఉన్నానయ్యా, నేను దివాళా తీశానయ్యా, అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నానయ్యా, నా కడ్రాయర్తో సహా మీకే ఇచ్చేస్తున్నానయ్యా అని చెప్పినటువంటోడు ఆ 8,000 కోట్ల ఆస్తులకి బదులుగా ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఎవడూ కొనలేదు కాబట్టి కడ్రాయర్ కూడా లేని నేనే 2,500 కోట్లు పెట్టి కొంటానయ్యా అంటే ఎన్సీఎల్ఆర్టీ ఓకే చేసేసింది, మధ్యవర్తిత్వ కోర్టు ఓకే చేసేస్తుంది. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? అంటే 8,000 కోట్ల ఆస్తిని 2,500 కోట్ల రూపాయలకి తీసుకుంటారు. అది కూడా తాము ఎగ్గొట్టింది తామే. ఇది రాజకీయ నాయకుడు చేస్తే చేసింది రాజకీయ నాయకుడే. ఇదే ప్రభుత్వం కనుక ఇట్లాంటి మాఫీ చేస్తే మోడీ దోచేసుకున్నాడు, లేకపోతే మోడీ వాళ్ళు దోచేశారు, లేదా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ దోచేశారు. దానికి పరిష్కారం అనే కదా మధ్యవర్తిత్వ కోర్టు పెట్టింది. చివరికి మధ్యవర్తిత్వ కోర్టు దోపిడీలకి, దొంగలకి అండగా నిలబట్టడానికే మధ్యవర్తిత్వ కోర్టు అనేది. మాజీ న్యాయమూర్తులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి ఇది. మాజీ న్యాయమూర్తులే దీంట్లో ఉండేటటువంటిది. వాళ్ళకేంటి, ఇట్లాగే ఎవడు అప్పెగ్గొడుతుంటే వాడు, ఎవడైతే అప్పిచ్చినోడో వాళ్ళిద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేసి ఏమైనా నీ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పోయిందా, ఈడో 10 లక్షలు ఇస్తాడే తీసుకోబో. ఏంది ఇది? ఇదేం పంచాయతీ? అది ఎందుకు అసలు మధ్యలో ఎన్సీఎల్ఆర్టీ శుభ్రంగా ఏ దావుద్ ఇబ్రహీం లాంటోడుకో, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి ఏ చోటా రాజ్యం లాంటోడికి ఇస్తే వాళ్ళు ఇంకో 10 లక్షల రూపాయలు ఎక్కువ తెప్పించి పెడతారు వీళ్ళ దగ్గర నుంచి. ఎక్కడికి పోతున్నాం మనం? దోపిడీలకి ఓపెన్ ఆప్షన్ ఇస్తున్నామా ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఎన్సీఎల్ఆర్టీలోకి వచ్చినటువంటి 65,650 కోట్ల రూపాయలు టోటల్గా కంపెనీల నుంచి వసూలు కావాల్సిన మొత్తం 3.8 లక్షల కోట్లు ఉంటాయనంట. 202 కేసుల్లో 65,650 కోట్లు రికవర్ చేసుకోమని చెప్పిందట కోర్టులు, ఎన్సీఎల్ఆర్టీ మధ్యవర్తిత్వ కోర్టు. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ సదరు బ్యాంకులోళ్ళు వీళ్ళు కలిపి 6,434 కోట్లే తీసుకున్నారట. అంటే 3,80,000 కోట్లకు గాను 6,434 కోట్లు వచ్చినాయి రికవరీ. మిగతా డబ్బులు ఎవరిది అన్నట్టు? ఏమైపోతున్నట్టు? ఈ దేశపు సొమ్ము ఏమైపోతున్నట్టు? ఎవడు దోచుకుంటున్నట్టు? అరే, 1,00,000 రూపాయలు సరిగ్గా లేకపోతే బ్యాంకుడు మన కొంప మీదకి వచ్చి పడతాడే, ఒక రైతుకు సంబంధించిన పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడే, ఒక రైతుకు సంబంధించినటువంటి ఆ బోరుని స్వాధీనం చేసుకుంటాడే, ఒక ఇల్లుని స్వాధీనం చేసుకుంటాడే. ఒక్కసారి యూట్యూబ్లో బ్యాంక్ ఆక్షన్ మెటీరియల్ అని కొట్టండి, కొన్ని 100,000 క్లిప్పులు వస్తాయి. అన్ని మధ్య తరగతివే. అందులో ఒక 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలకి బ్యాంకులు వేలం వేస్తున్నాయి. ఎవరిది? మధ్యతరగతోడి కొంపలు, లేబర్ కొంపలు. వీళ్ళవి మాత్రం డబ్బులు కట్టకపోతే ఆల్రెడీ కట్టుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లక్ష రూపాయలు 25 లక్షలు లోన్ తీసుకున్నాను, ఓ 10 లక్షలు కట్టాను, ఆ తర్వాత నేను కట్టలేకపోయాను, మిగతా డబ్బులు కట్టలేకపోతున్నాను కాబట్టి నేను చెప్తే నన్ను దివాళా అని చెప్పేసి బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ ఇంటిని సీజ్ చేస్తుంది, చేసి వాడు వేలం వేస్తాడు. వేసినప్పుడు ఏమవుతుంది అక్కడ? నేను ఎంత కట్టాలో ఈ 10 లక్షల రూపాయల్లో ఆల్రెడీ 8 లక్షలు కట్టేసి ఉంటా, 5 లక్షలు 10 లక్షలు కట్టేసి ఉంటా, మిగతా 15 లక్షలే కదా, 15 లక్షల నుంచి వేలం వేస్తుంది. ఇప్పుడు ఎవడన్నా 20 లక్షలకి పాడుకుంటే నాకు 5 ఇస్తారు, లేదు 15 లక్షలకి ఎవడు పాడుకోకపోతే దాన్ని పక్కన పెడతారు. తర్వాత 12 లక్షలకు 13 లక్షలకు అమ్మేస్తారు. చివరికి నాకేమి రాదు, బ్యాంకోడికి ఉన్నది కొంచెం తగ్గుతుంది. అదే సందర్భంలో పోతున్నది ఎవరిదయ్యా అంటే బ్యాంకు టోటల్గా ఏది మధ్యతరగతోడు మునిగిపోతున్నాడు, వీళ్ళేమో బాగుపడిపోతున్నారు. వాళ్ళు లగ్జరీలు ఎక్కడా తగ్గట్లేదు. ఏమనాలా? ఎవరు నాశనం చేస్తున్నారు? ఎవరు దోపిడీదారులు? ఎవరు బాగుపడుతున్నారు? ఆలోచించాల్సి ఉంది.